కాడెత్తేసిందా, ఇక బీఆర్ఎస్ కాడెత్తేస్తుందా అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త. తీవ్ర నైరాశ్యంలో గులాబీ నాయకత్వము. ఓటమి తర్వాత దాదాపు గులాబీ నాయకత్వంలో ఒక నైరాశ్యం అయితే కనిపిస్తా ఉంది. తామే అధికారంలోకి వస్తామంటూ ఎంతో ధీమాగా ఉన్నటువంటి వారికి అధికారం కోల్పోవడంతో తీవ్ర నిరాశలో ఉంది. గులాబీ నేత అడ్డం పడడం, ఆయన చురుకైన పాత్ర పోషించకపోవడం, వీటన్నిటి కారణంగా తీవ్ర నిరాశలో గులాబీ నాయకత్వం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుందట. ఓటమి తర్వాత గడప దాటని కేసీఆర్, ప్రకటనలకే పరిమితమైన కేటీఆర్, లోక్సభ ఎన్నికలపై ఆశలు గల్లంతేనా, పోటీకి సాహసించని కారు నేతలు, చేయాల్సిన ఖర్చుపైనే ఆందోళన, బీజేపీతో పొత్తు యోచనలో బీఆర్ఎస్, కేసుల నుంచి ఉపశమనం కోసమే అలా అనే వాళ్లను చెప్పుతో కొట్టాలన్న బండి, లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పూర్తిగా డైలమాలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ లో ఒక రకమైన నిస్తేజ వాతావరణం కనిపిస్తున్నది. అసెంబ్లీ ఓటమి దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. ఓటమి తర్వాత నల్గొండలో నిర్వహించిన కృష్ణా జలాల హక్కుల సాధన, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగినటువంటి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాల్గొన్నారు. కానీ ఇదే సమయంలో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సారోస్తున్నారంటూ 2 రోజుల పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ కేసీఆర్ మోహమ్ము చాటేశారు. 3-4 పార్లమెంట్ సెగ్మెంట్ల సమీక్ష సమావేశాలు నిర్వహించారు తప్ప ఆయన ఎక్కడా పాల్గొనడం లేదు. కార్యక్రమాలకు పార్టీని మరీ బలోపేతం చేసే కార్యక్రమం అయితే కనిపించడం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వాస్తవానికి ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడం, నల్గొండ సభలో మాత్రమే కనిపించి మళ్ళీ కనుమరుగైపోయి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే మరణం తర్వాత అక్కడ కనిపించినటువంటి కేసీఆర్, ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కనీసం ముఖం చాటేసి ప్రజలకు దూరంగా ఉండటం అనేది పార్టీ కాడెత్తేసినట్టే అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. పార్టీ కేడర్లో కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వైపు ఈ లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేసినట్లయితే అనేక మంది కింది స్థాయి కేడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ను బలోపేతం అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజా సమస్యలు ఎక్కడ కూడా ప్రకటించడం లేదు. కేటీఆర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. కేసీఆర్ ముఖ్యంగా ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్ష నేతగా. కానీ ఆయన కనిపించకపోవడంతో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇక ఏమి చేయలేక ఉండడంతో నైరాశ్యంతో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అక్కడక్కడ దాదాపు ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయము, రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. ప్రజలైతే బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉండాలంటూ బలంగా కోరుకుంటున్నారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో దాదాపు ఇప్పుడు జరిగినట్టు ఈ 2 నెలల కాలంలో కేసీఆర్ విఫలమయ్యారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఆయన అసెంబ్లీలో పాల్గొనకపోవడం, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నా కానీ వాటిని లేవనెత్తకపోవడం, కేవలం ప్రజలకు ప్రకటనలకే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యము కనిపిస్తా ఉంది. పూర్తిగా మరి కారు పార్టీ ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ తోటి బీజేపీ తోటి పొత్తుంటుందా లేదా, బీజేపీ నేతలు మాత్రం ఒంటికాల మీద లేసి కేసీఆర్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్తున్నారు. బండి సంజయ్ మాత్రం అనేక ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఈ ఎన్నికల్లో అసలు కీలకంగా ఉంటుందా లేదా, పార్టీ కోసము ఎంపీ పదవి కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించట్లేదు, 1-2 చోట్ల తప్ప. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి కేసీఆర్ వ్యూహం ఏంటి, కేసీఆర్ కనిపించకుండా ప్రజల్లో లేకుండా ఏ వ్యూహాలు చేసినా నిలబడవు అనేది రాజకీయ మేధావులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇటువంటి పరిస్థితిలో మరి కాడెత్తేసినట్టేనా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మార్చి 13 తర్వాత షెడ్యూల్, ఎన్నికల సంఘం వర్గాల వెల్లడి. మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్ తేయడానికి సిద్ధపడుతుందట. యావత్ దేశం ఆసక్తికరంగా గమనిస్తున్నటువంటి లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ అతి త్వరలో విడుదల కానున్నది. మార్చి 13 తర్వాత ఎన్నికల తేదీ ప్రకటన ఉంటుందని ఎన్నికల సంఘం వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఎన్నికల ఏర్పాట్లు సన్నద్ధతపై కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నది. అవి ముగియగానే తేదీల ప్రకటన ఉంటుందని పేరు రాయడానికి నిరాకరించినటువంటి అధికారులు తెలిపారట. సిఈసి
అధికారులు ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తారు. మార్చి 13తో రాష్ట్రాల పర్యటన ముగియనున్నది. గత కొద్ది నెలలుగా ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నది. సున్నిత ప్రాంతాల వివరాలు, ఈవీఎంల తరలింపు, తమ రాష్ట్రాలకు అవసరమైనటువంటి భద్రతా సిబ్బంది, సరిహద్దుల వద్ద నిఘా తీవ్రతరం చేయడం వంటి అంశాలపై ఆయా రాష్ట్రాల్లో సీఈఓలో కేంద్ర అధికారుల సమాచారం ఇచ్చారు. సాధారణంగా ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, ఉద్వేగాల రెచ్చగొట్టే వదంతులు తక్కువగా ఉంటాయి. ఈసారి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృత్రిమ మేధా సహాయాన్ని ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నది. డిజిటల్ ప్లాట్ఫారాలు, సామాజిక మాధ్యమాల్లో